దేవుడు తోడై ఉండాలి అనంటే దేవుడు తొలగించుకోమన్న వాటిని, దేవుడు నిర్మూలము చేయమన్న వాటిని, శబతము చేయబడిన వాటిని, హేయమైన వాటిని, అపవిత్రమైన వాటిని మన నుంచి తొలగించాలి, తీసివేయాలి, నిర్మూలం అనేది చేయాలి. దేవుడు తోడుగా ఉండడానికి ఎంత సిద్ధంగా ఉన్నాడో, దేవుని తోడు పొందుకోవడానికి నీవు నేను మనమందరం అంతే సిద్ధముగా ఉండాలి. దేవుడు ఎంత సిద్ధంగా ఉన్నాడో అంత సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు తాళి కట్టడానికి ఆ పెళ్లి కుమారుడు ఎంత సిద్ధంగా ఉంటాడో, కట్టించుకోవడానికి కూడా ఆవిడ ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి లేదా? కట్టించుకోవడానికి సిద్ధంగా లేదనుకోండి, అక్కడ పెళ్లి జరుగుతుందా? కట్టించుకున్న డయ్యానికే ఏమండి నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆవిడే చెయ్యిస్తుంది అనుకో, పెళ్లి అతను పెళ్లి చేసి పాస్టర్ చేస్తారంటారా? చేయరు. అలాగే దేవుడు తోడుగా ఉండడానికి ఎలాగైతే సిద్ధంగా ఉన్నాడో, దేవుని తోడు పొందుకోవడానికి కూడా నీవు నేను మనమందరం ఎలాగ ఉండాలంటే సిద్ధమైన వారిగా ఉండాలి. అయితే దేవుడు మనకు తోడుగా ఉండాలంటే, దేవుడు సంఘానికి తోడుగా ఉండాలంటే, దేవుడు తన ప్రజలైన వారికి తోడుగా ఉండాలంటే, దేవుడు తను నడిపించే వారికి తోడుగా ఉండాలి అని అంటే ఎలాంటి వారికి ఉండాలంట? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 26వ వచనం చాలండి. దేవునికి హేయమైన వాటిని మనం ఏం చేయాలంట? తొలగించుకోవాలి. దేవుడు ఎల్లప్పుడూ నిత్యము మనకు తోడుగా ఉండడానికి ఎలాగైతే సిద్ధంగా ఉన్నాడో, మనము దేవుడు ఏదైతే వద్దన్నాడో వాటిని తొలగించుకోవడానికి కూడా మనం అంతే సిద్ధమైన వారిగా ఉండాలి. హేయమైన వాటిని మనం ముట్టుకోకూడదు. హేయమైన వస్తువుల జోలికి మనం ఏం చేయకూడదంటే వెళ్ళకూడదు. క్రీస్తులో మనం స్థిరపరచబడిన మనము, క్రీస్తులో ఏకం చేయబడిన మనము, క్రీస్తు యందు ఒకటిగా ఉంచబడిన మనము హేయమైన వాటి జోలికి ఏం చేయకూడదంటే వెళ్ళకూడదు. ఒకసారి చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం నుంచి. అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేటకు త్వరపడి పరిగెత్తి పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగలు పుట్టించువారు. వీళ్ళందరూ ఎలాంటి వారు? దేవునికి హేయమైన వారు.